వజ్రేష్ యాదవ్ గారు ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నారు అనేసి జనాలు అంటున్నారు. నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజకీయం స్టార్ట్ చేసి నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు. ఓటమి చెందినంత మాత్రాన మనం పేలేంటి కాదు. కేసీఆర్ కూడా ఓడిపోయాడు. ఒక యూనివర్సిటీ పెట్టి ఒక కాలేజీ పెట్టి ఏ రకంగా దోపిడీ దోస్తున్నాం అనేది ఎవరికి తెలియదు. మీకు నేను ఒకటే చెప్తా, మల్లారెడ్డికి సూటి ప్రశ్న. ఎడ్యుకేషన్ అంతా కూడా దోస్తా ఉన్నారు. లక్షల కోట్లు ఎందుకు వస్తాయి? మరి మీ ధైర్యం ఏంటి సార్ అట్లాంటి వాళ్ళకి ఎదురెళ్ళడం? పుట్టించిన ఆయన బాపు మీద కూడా పోటీ చేయొచ్చు, గెలవచ్చు. మీరు ఏ సెక్యూరిటీ గార్డ్ లేకుండా టీషర్ట్ వేసుకొని నార్మల్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి నడుచుకుంటూ వస్తున్నారు. వ్యవసాయం చేసిన, పాలు అమ్మిన, ఇటుక బట్టీలు పెట్టిన, అన్నీ చేసిన, అన్నీ చేసి ఈ స్థాయికి. మన పాడ్కాస్ట్ ఎవరితో చేయాలని అనుకున్నప్పుడు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాం. ఆల్మోస్ట్ 1000 మందికి పైగా వాళ్ళకి నచ్చిన ప్రజాప్రతినిధుల పేర్లను దాంట్లో పెడుతూ వచ్చారు. అందులోంచి ఒక పేరుని పిక్ కూడా చేశాం. అదే తోటకూర వజ్రేష్ యాదవ్. గత 30 సంవత్సరాలుగా మేడ్చల్ మల్కార్గిరి నియోజకవర్గం నుంచి లోకల్లో వ్యక్తిగతంగా మంచి పేరున్న లీడర్ అని తెలుసుకున్నాం. అంతేకాకుండా ఒక ఉప సర్పంచ్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మంచి బలవంతులకు సైతం ఎదురెళ్లారు. ఈరోజు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అందరూ మల్లారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు మల్లారెడ్డి గారికి కూడా పోటీగా వెళ్ళి 1,52,000 ఓట్లను సాధించుకొని కేవలం 30,000 ఓట్ల మార్జిన్తో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినప్పటికీ ఈ రోజు కూడా జనాలతో తిరుగుతున్న వజ్రేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఆయన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత ఆలోచనలని, కుటుంబ నేపథ్యం గురించి కూడా మాట్లాడాం. పొలిటీషియన్స్ కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ పవర్ కోసం చేసే ప్లే, పవర్లో ఉన్నవాళ్ళు చేసే ప్లే అండ్ పవర్ఫుల్ పీపుల్ ఆడుతున్న ప్రతి సిచ్యువేషన్ని వాస్తవికతతో వాళ్ళ మాటల్లోనే మీ ముందుకు తీసుకొని రావాలనే ఒక ఆలోచనతో ఈ సిరీస్ పేరు పవర్ ప్లే అని పెట్టడం జరిగింది. ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి మీ సజెషన్స్ని మన కమెంట్ బాక్స్ వేయండి. ఇంకా ఇంప్రవైజ్ చేద్దాం. మీరు అందరూ ఇచ్చిన లిస్ట్ ప్రకారం కూడా పవర్ఫుల్ పర్సనాలిటీస్ని, వర్సటైల్ పీపుల్ని కూడా తీసుకొచ్చి ఎన్నో పొలిటికల్ అంశాలపైన, సొసైటీలో జరుగుతున్న అండ్ జరగాల్సిన మార్పులపైన కూడా మాట్లాడదాం. ఇప్పుడు వెళ్ళి పాడ్కాస్ట్ చూద్దాం. ఈరోజు మనతో పాటు మేడ్చల్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాలాంటి యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెల్కమ్ టు అవర్ షో పవర్ ప్లే. సార్ ఇప్పుడు మనకి వజ్రేష్ యాదవ్ గారు అంటే మేము మీ నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా కానీ మాకు జంగయ్య యాదవ్ గారు తెలుసు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. దాదాపు 10లో 9 మందికి మీరు ఎవరో తెలుసు ఇక్కడ. సో ఈ జంగయ్య యాదవ్ గారు వజ్రేష్ యాదవ్గా మారడానికి ఉన్న అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. స్టార్టింగ్లో మా అమ్మ నాన్న పెట్టిన పేరు జంగయ్య యాదవ్. దాన్ని తదనంతరం ఏమైంది, పిలవడానికి సులభతరంగా కావాలని ఆలోచన వజ్రేష్ యాదవ్గా మారడం జరిగింది. అని సో మన జనాలు ఇచ్చిన పేరా సార్, మనం మార్చుకున్న పేరా? మామూలుగా నేను మార్చుకున్న పేరే. అంటే చాలామంది మార్చుకున్నారు, చిరంజీవి గారు మార్చుకున్నారు, చాలామంది వేల మంది మార్చుకున్నారు. అట్లా మనం కూడా ఏం చేసినామంటే రెగ్యులర్గా పిలవడానికి ఈజీ ఉండాలండి జనాలకు. దాంట్లో ఏదో వాస్తు ప్రకారం ఇదంతా కాదు, పిలవడానికి ఇవి ఈజీ ఉండాలనే ఆలోచనతో. ఇప్పుడు మోడర్న్లో అంతా న్యూమరాలజీ నడుస్తుంది కదా సార్, ఆ విధంగా ఏదన్నా ఉందా? ఏమి లేదన్న, అదొక ఎట్లానే ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు ఇట్లా మార్చమని. ఇది ఏ సందర్భంలో జరిగింది సార్? అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దానికి ముందే జరిగిందా? నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినాక 3వసారికి 2016లో ఈ ఇష్యూ వచ్చింది నాకు. ఓకే. నేను 55 సంవత్సరాలు ఉన్నప్పుడు మారాల్సి వచ్చింది. ఓకే సార్. సో ఇప్పుడు మనల్ని మేము చెప్పినట్టు 10 మందిలో 8 మంది మిమ్మల్ని జంగయ్య యాదవ్గా గుర్తిస్తున్నారు సార్. సార్ ఇక్కడ మేజర్గా మేము ఎప్పుడైనా సరే తోటకూర వజ్రేష్ యాదవ్ అనగానే మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్దామని, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు చేసిన బిజినెస్లో కంటిన్యూ అవుదామని అనుకుంటారు. కానీ మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అసలు రావాలన్న ఆసక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే నేను చిన్నప్పుడు నాన్న సార్ 88లో మా నాయనలో 5, అంటే నాయనతో పాటు అన్నదమ్ములు 5 ఉండేవాళ్ళు. ఓకే. అందులో మా చిన్న ఆయన సాలే యాదవ్ అని చెప్పి మా లాస్ట్ కాక, అంటే చిన్న ఆయన సర్పంచ్గా పోటీ చేసిండు. అంతకుముందు వార్డు నెంబర్ ఉండేటోడు సర్పంచ్గా పోటీ. ఎక్కడ సార్ ఇది సర్పంచ్? ఇదే సేమ్ మా గ్రామం బోడుప్పల్లో. ఓకే. 88లో సర్పంచ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. ఆయన ఎంబడి వండుకుంటూ రాజకీయాలు అంటే ఏంటిది, పవర్ అంటే ఏంటిది, ప్రజాప్రతినిధిగా ఎట్లా వ్యవహరించాలి, ప్రజలకు మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము అన్న ఆలోచనతోని ఆయన సర్పంచ్ అయిన తర్వాత 95 వరకు ఆయన సర్పంచ్ ఉన్నాడు. అట్లా నడిచింది. మరి మీ నాన్నగారు ఏం చేస్తారు సార్ యాక్చువల్గా? మా నాన్న పెద్ద భూస్వామి. ఓకే. మా తాత రైల్వే ఎంప్లాయీ. ఓకే. తాత రైల్వే ఎంప్లాయీ అయితే రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే మా నాన్న మంచి వ్యవసాయం చేయాలా,
పాడి అవసరము, పాలు అవసరము, ఉమ్, పాలతో పాటు ఇట్లా ప్రజలకు మనం ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతోని మనకు మా నాన్నగారు విపరీతమైన 200 ఎకరాల భూమి కొన్నాడు. ఓకే. అట్లా ఇక్కడ మేకలు, గొర్రెలు అంటే మా కుల వృత్తి కదా, అవును సార్. అట్లా దాంతో పాటు అట్లా చేయడం జరిగింది. అండ్ మరి మిమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకించలేదా మరి రాజకీయంలోకి ఎందుకు ఈ వయసులో అన్నట్టుగా? అంటే మా నాన్ననేమో అప్పటికే 70 సంవత్సరాలు. నేను 9వ సంతానం. మా నాయనకు 10 మంది మీరు పిల్లలు. ఎంతమంది సార్? 10 మంది. 10 మంది పిల్లలు మా నాయనకు. అంటే ముగ్గురు చనిపోయినాక ఇంకా 7గురం బతికున్నాం. మీరు ఎన్నో వాళ్ళు సార్? నేను 9వ సంతానం నాది. అంటే మొత్తానికి మీరు లాస్ట్ సెకండ్. లాస్ట్ మా తమ్ముడు ఉన్నాడు ఇంకా ఆయన. మీరు లాస్ట్. అట్లా నాకు ఇక బిజినెస్తో పాటు అంటే రియల్ ఎస్టేట్ ఉంటుండే, పాడి ఉంటుండే, వ్యవసాయం పని ఉంటుండే, దాంతో పాటు పాల వ్యాపారం ఉంటుండే. దాంట్లో ఆలోచన చేసి అది చేసేసి. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు మామూలుగా? నేను 4th వరకు చదువుకున్న తర్వాత నైట్ ఇంట్లో కూర్చొని చదువుకునేవాడిని. ఆ తర్వాత ఇంకా రాజకీయం అనేది ఆసక్తి. నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజకీయం స్టార్ట్ చేస్తున్నాను. 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. ఏ పార్టీ నుంచి సార్ మొదటిసారి? నేను అప్పట్లో ఫస్ట్ మా చిన్నాయన కాంగ్రెస్లో ఉండేటోడు. కాంగ్రెస్ నుంచి సర్పంచ్ కావడానికి తెలుగుదేశం, అప్పుడప్పుడు తెలుగుదేశం వచ్చింది 82 అట్లా. మా చిన్నాయన వెంబడే తెలుగుదేశంలో ఉండేటోడు. ఓకే. తెలుగుదేశం తర్వాత ఏమైంది, కొన్ని కారణాల వల్ల నేను బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చింది. బీజేపీలోకి వెళ్ళినాక అట్లా బీజేపీలో నుంచి దేవేందర్ గౌడ్ గారితో మళ్ళీ తెలుగుదేశంకు రీబ్యాక్ వచ్చినాం. అట్లా రాజకీయంగా దేవేందర్ గౌడ్ గారు వెంబడే ఉండేటోళ్ళు. దేవేందర్ గౌడ్ గారికి మీకు ఉన్న అసలు అనుబంధం ఏంటి సార్ అది మామూలుగా? అప్పుడు నేను ఈ గ్రామంలో సర్పంచ్ కావాలి. సర్పంచ్ కావాలంటే అది బీసీ రిజర్వేషన్. అంతకుముందు నేను ఉప సర్పంచ్ ఉన్నాను. ఓకే. 97లో నేను ఉప సర్పంచ్. సో మొదటి స్థానం మీరు యాజ్ ఏ పొలిటీషియన్ ఉప సర్పంచ్. తర్వాత ఏమైంది, ఉప సర్పంచ్ తర్వాత మా మేడం బీసీ లేడీ వస్తే మా మేడం సర్పంచ్ చేసిన. ఓకే. మీ అక్కడి నుంచి మా వైఫ్ను సర్పంచ్ చేసిన తర్వాత ఇక కంటిన్యూ రాజకీయాల్లో ఉన్నాం. దేవేందర్ గౌడ్ గారు అప్పుడు ఇక్కడ మంత్రి ఉండేటోడు. ఆ మంత్రి వెంబడే మనం పనిచేసేటోళ్ళం. అట్లా 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 రాజకీయాలలో వచ్చినాం. తెలుగుదేశం పార్టీ తర్వాత ఏ పార్టీకి వెళ్ళాం సార్ మనం? ఇంకా దేవేందర్ గౌడ్ వెంబడే జర్నీ చేసినాం. తెలుగుదేశం పార్టీ తర్వాత 2007లో ఆయన 8లో ఏమైంది, ఆయన 2008లో దేవేందర్ గౌడు నవ తెలంగాణ పార్టీ పెట్టిండు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు ఉండేటోని. తర్వాత పిఆర్పిలో మెర్జీ చేసిండు. నవ తెలంగాణ పార్టీ అనేది అలా మధ్యలో ఆగిపోవడానికి మేజర్ కారణాలు ఏంటి సార్? కారణాలు మస్తున్నాయి అన్న, అవన్నీ మనం చెప్పుకుంటే ఉంటాయి. ఏం చిన్న చిన్న విషయాలు అవి. అప్పుడు తెలంగాణ వాదము, తెలంగాణ రాష్ట్ర సమితిలో చైన్ కావాలి కాకుండా ఏంటంటే దేవేందర్ గౌడ్ గారు సొంత నిర్ణయాలతో, ఆయన కొన్ని ఆలోచనతో ఆయన వెంబడే ఉండేవాళ్ళం కనుక అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేము కదా మేము. నాయకుడు వెనకాల వెళ్తాం, నాయకుడు వెనుకోవాలి ఉండేవాళ్ళం. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి అంత స్టేట్ అంతా తిరిగినాము. ఆ టైంలోనే మీకు యూత్లో బాగా పేరు వచ్చిందని కూడా విన్నాం సార్ ఆ పార్టీ పెట్టిన టైం. అవును సార్. ఆ తర్వాత సార్ నవ తెలంగాణ దాని తర్వాత పిఆర్పిలో మెర్జ్ అయినాం. 2009లో నేను ఎమ్మెల్యేగా సీట్ వచ్చింది మేడ్చల్లో. ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. 2009 తర్వాత మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాల దృష్ట్యా దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశంలోకి మళ్ళీ వచ్చి కలవడం జరిగింది. ఆయన ఎప్పుడే మళ్ళీ టీడీపీలోకి వచ్చినాం. టీడీపీకి వచ్చినాక టీడీపీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న. 2014లో మళ్ళీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. తర్వాత దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోవడం వల్ల, రాష్ట్రంలో 2 ముక్కలు కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్ సపరేటు, తెలంగాణ సపరేట్ కావడం వల్ల ఏమైంది, నేను ఇక్కడ రాజకీయాల అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి 2014లో అంటే మేము డిసిషన్ తీసుకుంది ఏంటంటే 2014లో మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేసి 2016 వచ్చినాక ఇది ఇక్కడ కష్టము, తెలుగుదేశం పార్టీ మెర్జ్ కావడం కష్టమేమో అని రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి. సో అది మీరు యాజ్ ఏ గ్రూప్ ఒక డెసిషన్ తీసుకున్నామంటారు ఆ టైం? అవును. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, నేను, అంటే సీతక్క, చాలామంది వాళ్ళతో అందరితో పాటు నేను కూడా అందులో నంబర్గా ఉండి జాయిన్. సో మొత్తానికి మీరు మళ్ళీ సేమ్ గూటికి చేరినట్టే కదా సార్? అంతకుముందు 30 సంవత్సరాల ముందు ఏదైతే మీరు స్టార్ట్ చేసినారో మీ చిన్నాన్న గారు, మళ్ళీ మొత్తానికి అక్కడికి వచ్చినట్టు. స్టార్టింగ్ అనేది మా చిన్నాయన ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు, సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ ఉండేది. ఆ కాంగ్రెస్లో ఆయన ఆనాడు ఎన్టీ రామారావు ప్రభావాల వల్ల తెలుగుదేశంలోకి పోవడం జరిగింది. మళ్ళీ అనుగుణంగా ఈ లోకంలో తిరగాలన్నా, ప్రజలకు పనిచేయాలన్నా ఏదో ఒకటి టీచర్ కావాలి కనుక మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ చేయడం జరిగింది. దాని నుంచి కంటిన్యూ నడుస్తాం. అవును సార్. అండ్ ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఒక 2 నిమిషాలు పక్కకు పెడితే, మీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు ఇప్పుడు ఉన్న పిల్లలు కానీ, అంటే మేజర్గా మీరు అదే లీడర్ బయట చాలామందికి తెలుసు సార్, కానీ అసలు మన వజ్రేష్ యాదవ్ గారి కుటుంబం ఏంటి?
నాకు ఒక పాప, సార్. ఆమె డాక్టరు, ఆ. డర్మటాలజిస్టు. ఓకే. నా అల్లుడు డాక్టరు, ఆ. నా కొడుకు మేయరు. ఆయనకి అది చిన్న వయసులోనే ఈ ప్రాంతంలో కార్పొరేటర్ చేసినాం. మొన్న మా ప్రభుత్వం వచ్చినాక మేయర్ని చేసిన. ఉమ్. తర్వాత ఇక నడుస్తూ ఉంది, కాలం నడుస్తూ ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినాం, ఉమ్. అట్లా నడుస్తూ ఉంది. సార్ ఇప్పుడు మీకు పర్సనల్గా ఏ లీడర్స్ అంటే మీరు ఎక్కువ మక్కువ చూపుతారు? అంటే పలానా లీడర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, అది మన కాంగ్రెస్ పార్టీనే కాకపోవచ్చు, వేరే పార్టీ అయినా కానీ, ఈ పలానా లీడర్ అనే వాళ్ళు మనము ఫస్ట్ నుంచి కూడా చూసాము, వాళ్ళ నుంచి ఎదిగాము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? నాన్న ఏముంటుంది లీడర్ అంటే, నాకు నేనే సాటి అనుకుంటా. మాకు రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాలు, రాహుల్ గాంధీ మా అధినేత, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేయాలి. మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు, అందరినీ కూడా మేము ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే యువతరం నుంచి సార్, మీరు ఎన్నో ఉన్నప్పటి నుంచి కొంతమంది లీడర్స్ని ఈ ఫేజ్లో ఈ లీడర్ అట్లా చూసి కొంచెం ఎదిగాము అన్నట్టుగా. అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఆలోచన ఉండే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం మళ్ళీ మీ నియోజకవర్గానికి వద్దాం సార్. ఇప్పుడు ఏంటంటే 10లో 9 మంది మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు సార్. ఎస్పెషల్లీ ఎవరైతే ఇక్కడ వాస్తవ్యులు ఉన్నారో ఎప్పటి నుంచో, వాళ్ళకి మీరు చాలా బాగా తెలుసు అంటున్నారు. మా ఇంటి ఫంక్షన్కి వచ్చింది అంటున్నారు కొంతమంది, మాతో పాటు తిరిగింది అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఇంత కష్టపడి మీరు ఇంత తిరిగినారు సార్. ఫస్ట్ నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు, వేరే ప్రొఫెషన్ ఎంచుకోకుండా ఎక్కువ శాతం రాజకీయంలో తిరిగినారు. ఇంత కష్టపడిన తర్వాత 1,00,000కు పైగా ఓట్లు ఆల్మోస్ట్ కేవలం 30,000 మార్జిన్తో పోగొట్టుకున్నారు సార్. సో ఇప్పుడున్న యువతరం, ఎస్పెషల్గా మా పాడ్కాస్ట్ చూసేవాళ్ళు కానివ్వండి, మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే, అన్న మాకు ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్ అంటే, మేము ఎట్లా వెళ్ళాలి, మేమేం చేయాలని అడుగుతుంటారు. కానీ ఈ యంగ్స్టర్స్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పటికీ, లేదంటే ఒక ఇంటర్వ్యూ పోయినప్పటికీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సార్. కానీ మీరు ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఇంతవరకు వచ్చి కేవలం ఆ తక్కువ మార్జిన్తో పోగొట్టుకున్నప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ డే మీ ఆలోచన విధానం ఎట్లుంది సార్? అంటే నేను, నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యే అయ్యారు, అవును సార్, మంత్రులు అయ్యారు. కానీ విషయం ఏంది నానంటే, ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంది, ఈడ దుర్మార్గంగా హైదరాబాద్ సిటీలో నేను పోటీ చేసినప్పటికీ, ఎప్పుడైతే పోటీ చేసిందో 2009లో పోటీ చేసినప్పుడు చిరంజీవి గాలి బాగలేదు, వాతావరణం బాగలేదు. నా వల్ల తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభంజనం, రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం వల్ల అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ తర్వాత ఏమైంది, తెలంగాణ వదంలో 14లో పోటీ చేసింది. 14లో నేను పోటీ చేసినప్పుడు టోటల్గా ఈ ప్రాంతం అంతా కూడా టీడీపీ గెలిచింది. కానీ ఈ స్పెసిఫిక్గా ఈ నియోజకవర్గంలో మొత్తం తెలంగాణ వాదులు ఉంటాం. ఓకే. దాదాపు అన్ని ఆర్టీసీ డిపోలు ఉంటాయి, అంత బ్రహ్మాండంగా వాళ్ళ వర్కింగ్ ఉంటుంది. కనుక ఆ రోజు అట్లా ప్రాబ్లం జరిగింది. మొన్న ఇక మొత్తం అంటే హైదరాబాద్ సిటీలో 24 సీట్లకు 24 సీట్లు ఓడిపోయాడు. ఇన్నర్ హైదరాబాద్ అంతా హైదరాబాద్లో మాకంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్లో మనకి ఏది కూడా సహకరించట్లేదు. సహకరించినప్పుడు మనము, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను ఇబ్బంది పడడం మంచిది కాదు. ఒక మార్గం ఎన్నుకున్నాం. ఆ మార్గంలో వాజ్పేయి గారు చాలాసార్లు ఓడిపోయారు, చాలామంది ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. కానీ ఓటమిని తీసుకోవడం ఒక లెక్క కదా సార్. ఓటమి అనేది తీసుకొని, ఓటమి చెందినంత మాత్రాన మనం పేలేంటి కాదు. అంటే ఆ రోజు ఉన్నట్టు, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ పోయి పోటీ చేసి ఓడిపోయాడు, కేసీఆర్ కూడా ఓడిపోయాడు. అంటే వాతావరణము మనకు సహకరించాలి, ప్రజలు మనల్ని ఎన్నుకోగలాలి, ప్రజలకు పనిచేస్తామని ఆలోచన చేయాలి. ఇది ఎమ్మెల్యే అంటే నాట జోక్ కాదు. ఖచ్చితంగా సార్. 6,80,000 ఓట్లు ఉంటాయి. 6,80,000 పోటీ చేసేది ముగ్గురమే పోటీ చేస్తాం. అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ, ఇండిపెండెంట్ చాలా మంది చేస్తారు, 3 పార్టీలు పోటీ చేస్తాయి. మేజర్గా 3 పార్టీలలో ధనబలం, పార్టీ వే అన్నీ కలిసి రావాలి. అన్నీ కలిసి వస్తే మనం ప్రజల్లో మమేకమై పోగలుగుతాం. అంటే పోగొట్టుకున్న నెక్స్ట్ డే, అరే మనం ఇంత కష్టపడ్డాం జనాల కోసం, జనాలు మనకి ఇది ఇయ్యలేదే అన్న డిప్రెషన్ ఉంటుందా సార్? ఉంటుంది కదా, అది కామన్ కదా. అంటే జనాలకు ఇంత చేస్తున్నాము, 24 గంటలు పని చేస్తున్నాము, మరి ఎందుకు మనల్ని అప్సెట్ చేస్తున్నారు అనేది ఆలోచన ఉంటుంది. అప్పటి వరకు ఉన్నా దాన్ని మళ్ళీ మైగ్రేషన్ చేసుకొని ప్రజల్లో మనం నిమికమై పని చేయాలి. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఏంటంటే క్యాస్ట్ పనిచేస్తుంది. ఆయన వివరంగా క్యాస్ట్తో పాటు
దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు పోటీ చేసినప్పుడు ఒక వాతావరణం ఉండేది. ఉమ్, మల్లారెడ్డి పోటీ చేసినప్పుడు ఒక వాతావరణం ఉంది. మల్లారెడ్డి దగ్గర విపరీతమైన అబద్ధాలు వస్తాయి, ఉమ్, అంటే జూటా మాటలు. ఉమ్, ఆ జూటా మాటలకు యువత, ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది కూడా ఉమ్, 70,000 నుంచి 70,000 మంది పిల్లలు చదువుకుంటారు, అవును. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఉమ్, ఆయన ఏం చేయకపోయినా అవసరం ఏమనుకుంటారు అంటే జనాలు ఏమనుకుంటారు, మల్లారెడ్డి అనుకుంటారు. మీ దగ్గర దోపిడి దోస్తుంది, మీకు అర్థం కాదు, ఉమ్, ప్రజలకు అర్థం కాదు. ఉమ్, ఒక యూనివర్సిటీలో ఉమ్, మనం ఏం చేస్తున్నాం, ఉమ్, ఒక యూనివర్సిటీ పెట్టి ఉమ్, ఒక కాలేజీ పెట్టి ఏ రకంగా దోపిడి దోస్తున్నాం అనేది ఎవరికి తెలియదు మీకు. ఉమ్, ఇప్పుడు ఒక ఆటో రిక్షా తొలిగే అబ్బాయి ఉన్నాడు, తన ఫాదర్ ఉన్నాడు. ఉమ్, ఆటో నడుపుకునే అబ్బాయి, ఆయన కొడుకు ఇంజనీరింగ్ కావాలని ఆలోచన చేస్తాడు. అందులో 99% వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, 60% 40% వచ్చే వాళ్ళకి ఉద్యోగం రాదు. ఆయన జీవితాంతం కష్టపడి ఆ పిల్లగాడిని, నా బాబు మంచిగా ఉండాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, రేపు పొద్దుగాల బీటెక్ చేయాలి, మంచి ఇంజనీర్ కావాలి అని ఆలోచన చేస్తాడు. చేసినప్పటికీ అతనికి ఉద్యోగం రాకపోతే ఆ కష్టపడ్డదంతా మల్లారెడ్డికి దోషి పెడతాడు. ఒక పిల్లగాడు డాక్టర్ చేస్తాడు, ఇప్పుడు నా అల్లుడు డాక్టర్. డాక్టర్ చదివినాక ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు అంటే ఆయన హాస్పిటల్ పెట్టుకోగలగాలి. పెట్టుకోలేని పరిస్థితి ఏంటంటే ఇంకో దగ్గర నౌకరీ చేయాలి. అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు అటువంటి వాతావరణంలో చాలా మంది ఆయన అంటా ఉంటాడు, ఊకే నేను లక్షల. నేను ఒకటే చెప్తా మల్లారెడ్డికి సూటి ప్రశ్న, నీ యూనివర్సిటీలు నీకు, నీ తమ్మినికి, నీ కుటుంబానికి మొత్తం మీద యూనివర్సిటీలు పెట్టి విద్యను వైద్యాన్ని దోస్తున్నావు. ఎందుకు నువ్వు 15 సంవత్సరాల రాజకీయాలలో ఉండి ఎందుకు ప్రైవేట్ ఎడ్యుకేషన్ను, అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం. మనం ఇంగ్లీష్ మీడియం పిల్లలు చెప్పేటోళ్ళు మీరు కూడా కష్టపడి ఉండొచ్చు. నేను ఏమంటున్నంటే ఇంగ్లీష్ మీడియం, ఆ రోజు ఇంగ్లీష్ మీడియం లేదు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కూల్లో ప్రైవేట్ స్కూల్తో పాటు మనం కూడా పోటీ పడాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు మన పేద ప్రజలు ఆటో దొరుకుకుంటాయినా కానీ, పెయింటింగ్ పని చేసుకుంటాయినా కానీ, చిన్న ఎవరు కూడా కానీ ఎందుకు దాని వైపు పోవట్లేదు, మేము కూడా ప్రభుత్వ స్కూల్లో ఎందుకు వేయాలని అనుకోవట్లేదు అంటే, ప్రభుత్వ స్కూల్లో మన బిల్డింగ్ బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ స్కూల్లో వేసిరు, నేను ప్రైవేట్ స్కూల్లో వేస్తాను. ఈ విధంగా ఎడ్యుకేషన్ అంతా కూడా దోస్తూ ఉన్నారు. లక్షల కోట్లు ఎందుకు వస్తాయి? నేను పాలమ్మినా, పూలు అమ్మినా, వ్యవసాయం చేసినా అంటూ ఉంటాం. పాలు అమ్మితే, పూలు అమ్మితే ఇవాళ ఒక 5,000 బర్రెలు పెట్టి ఒక మంచి డైరీ ఫామ్ పెట్టి అది చేయి. మరి సార్ ఇంత ఆర్థికంగా బలస్తుడని మీకు తెలుసు ముందు నుంచి, మీరు పోటీ చేయక ముందు నుంచి కూడా ఆయన మీరు ఆర్థికంగా బలస్తుడు ఒక రకంగా మీరు చెప్పిన విధంగానే. అది దోచుకొని సంపాదిస్తున్నారు అనేది కొంచెం సేపు పక్కన పెడితే, మీరు యాజ్ ఎ పర్సన్ ఆయనకు ఆర్థికంగా బలం ఉంది, అతని దగ్గర డబ్బుతో పాటు జనాలు కూడా ఉన్నారు. మీరు చెప్పినట్టే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, ఇదే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాస్తవ్యులు ఉండొచ్చు. మరి అంత ధైర్యంగా మీరు ఆయనకు ఎదురు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే నీకు ఆర్థికంగా ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, మనిషికి ఔటర్ రింగ్ రోడ్ లోపల జనాలు టీఆర్ఎస్ పార్టీని, లీడర్లను నమ్మిండ్రు, కేటీఆర్ను నమ్మిండ్రు, ఆ పార్టీని నమ్మిండ్రు, ఆ వేలో నమ్మిండ్రు. ఆయన వే చూసుకొని పని చేసుకుంటాడు. తర్వాత ఏమైంది, ఎంపీ సీటు కోసం బీజేపీలో పోవడానికి ప్రయత్నం చేసిండు. బీజేపీలో సీటు ఇవ్వకపోతే కళ్ళు మూసుకొని అని ఉన్నాడు. అంటే మనిషికి వాళ్ళకి ఏం కావాలి, పదవి కావాలి, పదవిలో పవర్ అనుభవించాలి. పవర్ లేకపోతే బతికేటోళ్ళు కాదు కదా వాళ్ళు. మరి మీ ధైర్యం ఏంటి సార్ అట్లాంటి వాళ్ళకి ఎదురు వెళ్ళడంలో? అలాంటి వాళ్ళే కాదు, ఎవరికైనా ఎదురు వెళ్తాము. మేమేంది, మేము మా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం. మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం. మాకు ఈ డబ్బుతోని, ఈ బలంతోని అవసరం లేదు. కామన్గా ప్రజలలో చాలామంది లీడర్లు అయ్యారు, ఎంతోమంది లీడర్లు అయ్యారు. అలాంటి ఆయన కదా అతను, ఆయనను పుట్టించిన ఆయన బాపు మీద కూడా పోటీ చేయవచ్చు, గెలవచ్చు. దానికి పెద్ద సమస్య కాదు.
సో డబ్బు రాజకీయానికి భయపడినంటారు మీరు. డబ్బు కానీ అలాంటి మనుషులకు కానీ భయపడేదే లేదు. ఎందుకు భయపడమంటే మేము నీతి నిజాయితీని నమ్ముకొని వ్యవహారం చేస్తున్న వాళ్ళం కనుక మేము ఇట్లనే ఉంటాం. మా మా స్టైల్ ఇది. కొందరు ఏం చేస్తారు, హాయ్ హీ అని 50 కార్లు వేసుకొని తిరుగుతారు. మేము మాకు అవసరం లేదు. సింపుల్గా నాకు శత్రువులు లేరు. వజ్రేష్ యాదవ్ గారు ఈ రోజు కూడా ఒక్కళ్ళే గల్లీలో పొంటి వాకింగ్ చేస్తున్నాడు, అది నిజమేనా? నేను సింపుల్ సిటిజను. నాకు ఈ రోజు కూడా మార్నింగ్ పొద్దున్న వెళ్ళేసి నా ఊర్లో తిరుగుతా. 6 కిలోమీటర్లు నడుస్తాను. రోజు ఒక కాలింగ్ నడుస్తాను. ఓ సమస్యలు వాళ్ళని చెప్తే వింటాను, నాతో అయినా హెల్ప్ చేస్తాను, కానీ ఊరుకుంటాను. మీరు మేము ఇందాక వచ్చినప్పుడు కూడా చూసినాం సార్, మీరు ఏ సెక్యూరిటీ గార్డ్ లేకుండా టీషర్ట్ వేసుకొని నార్మల్ అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. నాకెందుకు సెక్యూరిటీ? నేనే నాకు వాళ్ళ శత్రువులు ఉంటే, నాకు ఏమైనా ఇబ్బంది ఉంటే అది చెప్తాను. నాకెందుకు శత్రువు? అసలు భయం లేదంటారు? భయం లేదు, ఏం లేదు. నేను మామూలు మనిషిని. రోడ్డు మీద టీ తాగుతా, పొద్దున్నే లేచి ఊళ్ళో తిరుగుతా. నాకు ఉన్న పని ఏముంటుంది, ప్రజలే నాకు అన్ని విషయాలు. మీది రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారి ఫోటో చూసినాం మీ హాల్లో. దాంట్లో ఉన్న వజ్రేష్ యాదవ్ గారు ఇప్పుడున్న వజ్రేష్ యాదవ్ గారికి చాలా తేడా ఉంది. అంటే ఆ రోజు వయసు, ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు ఉంటావు? నేను 27 సార్. 27. నేను అప్పుడు ఎంత 10 సంవత్సరాల కింది ఫోటో అది. అంతకన్నా ముందు నేను ఇంకా అంటే నేను 88 నా ఫోటో చూస్తే నువ్వు పరిచయం అవుతావు. కేసీఆర్ ఫోటో ఎట్లా ఉంటుంది, ఆయన చిన్నగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు ఫోటో ఎట్లా ఉంటుంది అంటే ఏజ్ మీద పడతా ఉంటాయి. నేను ఇవాళ 60 సంవత్సరాలు, దగ్గర 59 నుంచి 60 సంవత్సరాలు. మరి మీరు యూత్కి చాలా మోడల్ సార్ మీరు. ఎందుకంటే అక్కడ చూసిన ఫోటోకి ఇక్కడికి మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు మీ లైఫ్ టైం జర్నీలో. అంటే ఏముంటుందన్నా, నీకు ఆరోగ్యం ముఖ్యం కదా. పొద్దున్నే నేను 4 అంటే రాత్రి 1 గంటకు పడుకున్నా, పొద్దున 5కి లేచి వాకింగ్ పోయాను. ఈరోజు మార్నింగ్ 5కి వాకింగ్. మీరు బోనాల్లో చాలా బిజీగా ఉన్నదని చెప్తున్నారు. అంటే తిరిగిన పొద్దుంత నాకు కష్టం అలవాటు కదా. నేను చాలా కష్టం చేసిన. మీరు నా కష్టం విలువ నేను చెప్తే నేను చాలా అంటే చాలా కష్టం. మల్లారెడ్డి చెప్తా ఉంటాడు కదా, నేను కష్టపడ్డా, గొర్రెలు కాసిన. నేను ఆయన పాలం మీద కాదు, నేను గొర్రెలను కాసిన, వ్యవసాయం చేసిన, పాలమ్మిన, ఇటుక బట్టీలు పెట్టిన, అన్నీ చేసి ఈ స్థాయికి వచ్చిన. ఇప్పుడు మీకున్న వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్ మా సైడ్ నుంచి చూసినా కదా సార్, యూత్కి ఆయన చేసింది చెప్పుకుంటున్నారు. ఆయననే కాదు చాలామంది లీడర్లు ప్రతిసారి ప్రతి మీటింగ్లో అదే పనిగా అదే చెప్పుకుంటారు. కానీ వజ్రేష్ యాదవ్ గారు ఇవన్నీ చెప్పకపోవడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ అంటారా మరి మీకు? నేను ఒక యాదవ్ కుటుంబంలో పుట్టిన, నేను యాదవ్ బిడ్డను. మాకు పాడి అనేది ముఖ్యము, పశువులు అనేది మాకు కులదైవం, కృష్ణుడు మా కులదైవము. మేము వ్యవసాయం చేసేటోళ్ళము, పాలు అమ్మేటోళ్ళము, మేకలు గొర్రెలు కాసేటోళ్ళు. మా కుటుంబం అంతా నేపథ్యం అంతా అదే మాది. మా నేపథ్యం మేము చేయాలి కదా. ఆనాడు ఈ కాలేజీలు లేవు, ఇక్కడికి వెళ్ళి మేము చదువుకొని పోవాలంటే మా చిన్న ఆయన లాలపెట్టి నడుచుకుంటూ పోయేటోడు. నేను చదువుకున్నప్పుడు బోడుప్పల్లో 74లా, నేను 65లో పుడితే 74లో మా దగ్గర 4th క్లాస్ వరకే తెలుగు మీడియము. మేము మళ్ళీ చదువుకోవాలంటే ఉప్పల్ నడుచుకుంటూ వెళ్ళాలి, బస్సులు ఉండేవి కావు. ఉప్పల్ తర్వాత సికింద్రాబాద్ కాలేజీకి పోవాలి. ఈరోజు బోడుప్పల్లోనే మంచి కాలేజీలు వచ్చినాయి. ఆ రోజు వాతావరణం అట్లుండేది. మరి మీరు చెప్పుకోవాలి సార్, మరి అందరూ చెప్పినట్టు మీరు ఎంత కష్టపడ్డారో జనాలకు తెలియాలి కదా. నాన్న చెప్పుకుంటే మేము అంటే చెప్పుకోవాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎన్నికల్లో అందరికి తెలుస్తుంది ఎవరేంటిది అనేది. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉంటారు, అందరికి తెలుసు నేనేం చేసేవాడిని, చిన్నప్పుడు ఏం చేసేవాడిని. నా ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది, అలా అంటూ ఉంటారు. అందరికి ఒక అదృష్టం రాదు కదా, కొందరికి ఒకటి వస్తుంది, కొందరికి వస్తుంది. నేను 3 సార్లు ఎన్నికలలో ఓడిపోవాలంటే ఎంత కష్టమవుతుంది. ఒకసారి ఓడిపోతేనే వాడు కథం అయిపోతాడు. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎవరితో పోటీ పడ్డాం మనము. ఒకసారి మల్లారెడ్డితో పడ్డాం, ఒకసారి కేఎల్ఆర్తో పడ్డాం, ఒకసారి కేసీఆర్తో పడ్డాం. కేసీఆర్తో పడ్డప్పుడు తక్కువ కాదు కదా, ఎన్ని అణిచివేతలు, లొల్లులు, పంచాయతీలు అన్నీ చేస్తారు వాళ్ళు. సార్ అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే మీరు అన్నట్టు మల్లారెడ్డి గారు గెలిచినప్పటికీ మీ ఇంటి ముందు జనాలు బార్లు తీరుతున్నారు ఇప్పటికి కూడా. అంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలనలో ఉంది, మీరు అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి యాజ్ అన్ ఇన్ఛార్జ్ మీ దగ్గర జనాలు వస్తారు కదా సార్. కానీ అక్కడికంటే ఇక్కడికి ఎక్కువ జనాలు వస్తున్నారు. వజ్రేష్ యాదవ్ గారు ఈ రోజుకి కూడా ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నారు అనేసి జనాలు అంటున్నారు. అంటే ఎందుకు మీరు జనాల పైన ఇంత మక్కువ మీకు? అంటే నాన్న ఒక్కటి గుర్తుంచుకోండి, నేను నిత్యము ఇవాళ పొద్దున్న లేచి మీరు వచ్చిన దానికి, నేను పొద్దున్న 6 గంటలకు లేచి నాకు ప్రజలే జీవితం మాది. ఇంకా వేరే మాకు వ్యాపారాలు
మాకు వేరే ఆలోచనలు లేవు. మీ దినచర్య అనేది ఎట్లుంటుంది సార్ అసలు యాక్చువల్? పొద్దున్న లేస్తాము, పొద్దున్న 4 గంటలకు లేస్తాము, 5 గంటలకల్లా ఫ్రెష్ అవుతాము, 5 గంటల నుంచి 6 గంటల వరకు వాకింగ్ చేస్తా, 6 గంటల నుంచి 6 వచ్చి ఇక్కడ కూర్చుంటే 6 నుంచి మా దర్బార్ స్టార్ట్ అవుతుంది. పేద ప్రజలు వస్తారు, పేద ప్రజలు వచ్చి సమస్యలు ఉంటాయి చెప్తా ఉంటారు, చెప్పినవని చేస్తూ ఉంటాం. మాకు తోచింది విధంగా అధికారం ఉన్నా అధికారం లేకున్నా అప్పుడు ప్రజల కోసమే కొట్లాడినాం, ఈ రోజు కూడా ప్రజల కోసమే కొట్లాడుతాం. మీకు తెలియని వాళ్ళు, మీ పార్టీ కాని వాళ్ళు వస్తే కూడా మీరు ఇదే రెస్పాన్స్ ఇస్తారా? మరి పార్టీలకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలనా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల ఘట్టం మూసిపోయింది. ఎన్నికల తర్వాత ఏమవుతుంది? ఇలా మాకు అధికారం లేకుండా నేను 15 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల నుంచి అధికారం లేకుండానే ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అప్పుడు పేదవాళ్ళు అంటే మాకు మక్కువ ఎక్కువ, పేదవాళ్ళకి పని చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అంతే, ఏ పార్టీ నుంచి వచ్చినా వజ్రేష్ యాదవ్ గారు ఎవరైనా లోపల రానిస్తారు ఈ రోజుకైనా సరే, ఏదైనా ఉండదు. మాకు శత్రుత్వమే లేదు కదా సార్. ఇప్పుడు 2018లో మీరు పార్టీలో ఉన్నప్పటికీ అప్పుడు టికెట్ ఇవ్వలేదు అంటే, అప్పుడు ఇవ్వకపోవడానికి ఇప్పుడు ఇవ్వడానికి అసలు కారణం ఏంటంటే? ఆనాడు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు 2 కలిసి వస్తాయనే ఆలోచనతో గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరం కలిసి పార్టీలో కలిసినప్పుడు కేఎల్ఆర్ ఆ రోజు బలమైనోడు, ఆయన అప్పటికే ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిండు. ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మాకు పార్లమెంట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు రాలేవు కనుక ఆయనకు టికెట్ వచ్చింది, నాకు టికెట్ రాలేదు. రానంత మాత్రాన మనం పార్టీకి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఈసారి సార్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి ఉన్న క్వశ్చన్ ఇది నా సైడ్ నుంచి వస్తుంది. మేము వజ్రేష్ యాదవ్ గారిని కలుస్తున్నాం అని చెప్పినప్పుడు చాలా క్వశ్చన్స్ పంపిస్తున్నారు మాకు. వాళ్ళు కూడా ఏమన్నా అంటే, వజ్రేష్ యాదవ్ గారు ప్రతిసారి ఆర్థికంగా బలమైన వ్యక్తికి ఎదురెళ్తున్నారు. అప్పుడు 2018లో టికెట్ రాలేదు, ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. మరి నిజంగానే ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ఖర్చు పెడతారా అనేది ఒక క్వశ్చన్. అంటే మాకు పనిచేసే వాళ్ళకు ఖర్చులు అవసరం లేవు నన్ను. అంటే రాజకీయ నాయకులు వేరు, వ్యాపారస్తులు వేరు. వ్యాపారస్తులేమో డబ్బులు పార్టీకి డొనేషన్ ఇచ్చి తెచ్చుకుంటాం, మేమేమో పార్టీకి పనిచేసే వర్కర్లం. మేము పొద్దున్న లేచి పార్టీకి పనిచేసే వర్కర్లం కనుక మాకు ఖచ్చితంగా ఎవరు అడ్డు రాలేదు. మరి అట్లా అనుకుంటే సార్ రోజు గూడు గుడ్డ కూడు అనేది అందరికి కావాల్సిందే. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. మరి మీకంటూ మీ అసలు బిజినెస్ ఏంటి? ఇప్పుడు మేము అఫిడవిట్లో కూడా చూసినాం సార్, మీ ఐనేతాలో ఏంటంటే అగ్రికల్చర్/బిజినెస్ అని ఉంది. అంటే అసలు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు? నాన్న, నాకు వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇప్పుడు కూడా వ్యవసాయం నడుస్తుంది, కొన్ని బిల్డింగ్స్ రెంట్లు వస్తాయి, నాకు బతకడానికి చాలు. నాకు ఈరోజు బతకడానికి మా పాప ఈరోజు డాక్టరు, ఆమె కష్టం ఆమె చేసుకుంటుంది. నా కొడుకును మొన్న చదివిపించి కార్పొరేటర్ చేసిన, మేయర్ చేసిన, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా పని చేసుకుంటున్నాడు. ఇంకా నాకెందుకు పైసలు? సో మొత్తం ముగ్గురా సార్ మీకు? ఆ ముగ్గురు సంతానం. నాకు ఇలా 50,000 జేబులో పెట్టుకుంటే నెలంతా సరిపోతుంది. మొన్న మా రాహుల్ గాంధీ గారు అంటే మా ఖర్గే గారు మీటింగ్ అయింది. మా పార్టీ అధ్యక్షులకు అందరికీ దండం పెట్టి చెప్పిన, అరే నాయన, నా పరిస్థితి బాగలేదు, నేను డబ్బులు పెట్టలేను, మీరు అందరు పెట్టుకొని తీసుకురండి. అందరు బస్సులు తీసుకొని, దాదాపు 100 బస్సులు తీసుకొని పబ్లిక్ తీసుకొని వచ్చారు. కార్యకర్తలు పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేస్తావు, మేము వాళ్ళ దగ్గర మేము పనిచేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఒక పన్నుకు వస్తాడు, వాళ్ళ దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేయం కదా, ఏం అడగం కనుక వాళ్ళు మా కోసం పనిచేస్తారు. సరే సార్, అలానే అనుకున్నా. ఇప్పుడు మీ అమ్మాయినేమో డాక్టర్ చేసినారు, బాగుంది. కానీ మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకురావడం వెనకాల ఆంతర్యం ఏంటి అసలు? అంటే నేనేం చేస్తున్నానో నాకు అడుగు అది చేయాలి కదా. అట్లా అంటారా? అంతే కదా. అంటే కుటుంబపరంగా వారసత్వం వస్తుంది. మా చిన్న ఆయన సర్పంచ్ ఉండే, నేను రాజకీయాల్లోకి వచ్చిన, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, నా కొడుకు కూడా కావాలనుకుంటాడు, తప్పే ఉంటుంది అంటే అది జనరల్ ఇష్యూ కదా. చాలా మంది ఇప్పుడు అవతల పార్టీని కావచ్చు, అక్రాస్ ఇండియా ఈ వారసత్వ రాజకీయాలు అనేది కరెక్ట్ కాదని కొందరు అంటారు. అంటే ఆయనకు నచ్చింది నాన్న. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, ఆయన స్వేచ్ఛగా నేను రాజకీయం చేయాలి డాడీ, నేను ఎమ్మడు ఉండాలి డాడీ అంటున్నాడు. ఉన్నప్పుడు ఉండని ఏముంటుంది. రేపు పొద్దున మీ పార్టీ కార్యాచరణ నచ్చలేదు అనుకున్నాం సార్, వజ్రేష్ యాదవ్ గారు చేసేది తన కొడుకుకి నచ్చలేదు అనుకున్నాం. ఒకవేళ మీ కొడుకు పార్టీ మారుతా అన్నాడు అనుకోండి, మీరు దానికి అంగీకరిస్తారా? అలాంటివి ఏముండవు, కుటుంబ పరంగా అవన్నీ ఏముండవు. ఆలోచన మేరకే, మా నాయకుని ఆలోచన మేరకే మేము నడవాల్సి వస్తుంది. నాయకుని నమ్ముకొని ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎమ్మెల్యే అంటే ఆయనే కింగ్ కాదు. గెలిచిన తర్వాత మాకు పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో, పార్టీ అధినేత అడుగుజాడలో మేము నడవాల్సి వస్తుంది. మాకు పార్టీ అధినేత ముఖ్యం.
మా పార్టీకి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మేము నమ్ముకున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేయాలి, ఆయన ఆదేశాల మేరకు పనిచేయాలి. మా సొంతంగా పనిచేస్తామంటే నడవదు. ఇది వ్యాపారం కాదు కదా, నా బిజినెస్ స్కూల్ కాదు కదా అది. రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న స్నేహం గురించి చెప్పండి సార్, చాలా మంది మాట్లాడుకుంటారు బయట. అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన మాకు లీడర్, నేను ఆయన కన్నా పెద్దోడిని, అన్నాన్ని సంభవిస్తాడు, నేను కూడా అన్నాన్ని సంభవిస్తా. ఆ రకంగా రాజకీయాలలో ఆయన వెంబడి మేము ప్రయాణం చేస్తున్నాం. ఏ సంవత్సరం నుంచి పరిచయం సార్? 2013 నుంచి ప్రయాణం చేస్తున్నాం. 2013 నుంచి ఇప్పటి వరకు ప్రయాణం చేస్తున్నాం. మాకు లీడర్ ఆయన కదా. అంతకన్నా ముందు మాకు ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేత మాకు లీడర్. నా సొంత పార్టీ కాదు కదా. మాకు ఇప్పుడు లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి. మా లీడర్ పైన బాస్ ఎవరు? మాకు రాహుల్ గాంధీ ఖర్గే గారు. అంటే ఆ పార్టీలో ఉన్నాం కనుక దాన్ని అనుగుణంగానే మేము పనిచేయాలి తప్ప మా సొంత విషయాలు కావు కదా. సార్ ఇప్పుడు మీరు మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు సార్, జనాలకు మంచి చేస్తున్నారు. సో మొన్న కూడా ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొన్న అంత కష్టపడి గెలిచిన, ఇప్పుడు మీకు వచ్చిన ఓట్ పర్సెంటేజ్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో గెలిచిన దానికనే డబుల్, 1,20,000 1,30,000 అనేది మజాక్ కాదు సార్. ఎక్కడ 1,52,000 1,52,000 అనేది అసలు మామూలు విషయం కాదు అది. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, రాజకీయంగా ఎమ్మెల్సీ కానీ ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట? ఎందుకంటే బహిరంగ సభలో మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవికి అర్హులు అన్నట్టుగా చెప్పారు, అది కూడా కోల్పోయినట్టు కదా ఇప్పుడు. అంటే భగవంతుడు కూడా సహకరించాలి నాన్న, మా అధినేతలు కూడా సహకరించాలి. పార్టీ ఏది ఆదేశించినా ఆయన ఏం పని చేయమంటే ఇంకా పని చేయాలి. మనం పార్టీలో పనిచేస్తుంటే అవి వెతుక్కుంటూ మనకు వస్తాయి. మనంతలో మనం ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు. పార్టీ వాళ్ళకి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసి కానీ తెలుసు ఏం చేయాలనే ఆలోచన తెలుసు కనుక అది దాని ప్రకారం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అయితే మీ దగ్గర ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవంట? ఒకసారి మీ డైలీ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం సార్. మీ కాన్స్టిట్యున్సీ అందరికీ, మాలాంటి యూత్కి మీరు చెప్పినట్టు 4 o'clock లేస్తా అంటున్నారు కదా, ఒకసారి చెప్పండి మీ డే ఎట్లా నడుస్తుంది? అన్న నేను ప్రతి ఒక్క యూత్ అందరికి కూడా కోరేది ఏంటంటే, భగవంతుడైనా భక్తులైనా ఉదయం 5 గంటలకు ఎవరైతే లేస్తారో 5 గంటలకు లేచి నా డైలీగా నేను పొద్దున రాత్రి 2 గంటలకు పడుకుని 5 గంటలకు లేస్తాను. అవసరమైతే మధ్యాహ్నం 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటా తప్ప పొద్దున్న 5 గంటలకు లేచి 8 వరకు 7:30 8 వరకు రెడీ అయి కూర్చుంటాను. మీరందరూ కూడా యూత్ కూడా అది చేయాల్సిన బాధ్యత ఉంది, అది అవసరం కూడా. మీ హెల్త్కి కానీ ఇలా పోతున్నాం, జిమ్ములలో కొట్లాడుతూ ఉన్నాం, నాకు కండలు రావాలి, బలవంతుని కావాలంటున్నాం. కానీ ఇంట్లో మన డ్రెస్సును మనం ఉతుక్కోవట్లేదు, మన ఫుడ్ను మనం తయారు చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో కెమికల్, ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో మనం తినే ఫుడ్డు విపరీతంగా మనం పండించిన ఫుడ్లో పాలల్లో కల్తీ, పెరుగులో కల్తీ, మీట్లో కల్తీ, మటన్లో కల్తీ, చికెన్లో కల్తీ, ఫిష్లో కల్తీ, అన్నీ కూడా కల్తీ ఫుడ్డే తింటున్నాము. కనుక మీ అందరూ కూడా నేను కోరేది ఏంటి, ఎవరికి సంబంధించినటువంటి పని వాళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా రాబోయే రోజులలో ఆలోచన విధానం వస్తుంది. ఇక మనము టీ కూడా మన పని మనిషి తయారు చేసి ఇవ్వాలి, ప్రతిదీ మనమే చేయాలంటే ప్రతిదీ పని మనిషి, మిషన్లు వచ్చినాయి. ఆ రోజు మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఆకిల్లో మీరు చూసేవాళ్ళు లేదు, ఆకిల్లో నూకి ముగ్గు పెట్టుకునేవాళ్ళు. అది ఎంత హెల్త్కి మంచిది తెలుసా? అదంతా మీరు యువత కష్టపడాలి. యువతకు సందేశించేది ఏంటంటే తల్లిదండ్రి చేసి పెడుతున్నారు, దానివల్ల మీరందరూ ఏమవుతున్నది, ఇక్కడ మద్యానికి లేకపోతే వేరే వ్యసనాలకు పోతూ ఉన్నారు. దయచేసి మీరు కనుక మార్నింగ్ పొద్దున లేచి అలవాటు చేసుకుంటే జీవితంలో చాలా చూడాల్సినవి ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. వజ్రేశ్వర గారు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి సార్? నార్మల్గా మా ఇంట్లో వండే ఫుడ్ ఏదైతే ఉందో, జొన్న గట్క అంటే ఎవరికి తెలియదు, జొన్న సంకటి, రాగి సంకటి, అదేవిధంగా జొన్న రొట్టె, పాలు, పెరుగు, అన్నీ కూరగాయలు. పొద్దున్నే నేను లేవంగానే ఏం చేస్తా, మంచి వేడి నీళ్ళు తాగుతా, 1 లీటర్ వేడి నీళ్ళు తాగుతా.
వేడి నీళ్ళు తాగిన తర్వాత 9 గంటలకు లైట్గా టిఫిన్ చేస్తా. మళ్ళీ మధ్యాహ్నం ఏది ఉంటే అది తింటా, రైస్ ఉన్నా ఏది ఉన్నా తింటా. సాయంత్రం ఒక జొన్న రొట్టె లేదంటే ఏదన్నా సింపుల్. రోజు మాకు తినాలి, అది చేయాలి, ఇది చేయాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, ఫిష్ కావాలని ఏముండదు. ఏది ఇంట్లో ఉంటే అది తినేసిపోవాలి. ఇప్పుడు మిమ్మల్ని యాజ్ ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఒక సామాన్య వ్యక్తి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని కలవాలంటే ఏం చేయాలి సార్? ఏం అవసరం లేదు. పొద్దున్న 6 గంటలకు వచ్చి నిలబడితే వస్తారు, లోపల వస్తారు, నేను ఈయనే కూర్చుంటా, ఆయన సమస్య చెప్తాడు, వెళ్ళిపోతాడు. నన్ను కలవడానికి ఏం అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. ఈ రోజు కూడా వజ్రేష్ యాదవ్ ఒక నార్మల్ వ్యక్తిగానే కలుస్తుంది అంతే సార్. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్, మేము చూసాము. అంటే దాని వెనకాల ఎంత వాస్తవంగా ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉన్నది పక్కన పెడితే, ఆరోపణలు, ఆ భూ వివాదం అనేది ఒకటి నడుస్తుంది కదా సార్, దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? మేము చూసాం కొన్ని వీడియోస్లో మిమ్మల్ని పట్టుకొని వెళ్ళడము, అంతా ఇక్కడ రసాభాస జరగడం. నానా రాజకీయాలల్లో అణగదొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు. రాజకీయాలు వేరు, భూ వివాదాలు వేరు. దొంగలు దొంగతనం చేస్తారు. నాలాంటి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, మేము తప్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు, పైసలకు వచ్చి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మా నాయన నాకు 30 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు. 30 ఎకరాల ల్యాండ్ మా నాయనకు వచ్చాం. అంటే మా తాత గారికి 200 ఎకరాలు ఉండేది. మా నాయనలందరూ పంచుకుంటే ఒక్కొక్క నాయనకు 30 ఎకరాలు వచ్చింది. అందులో మా నాయన నాకు 10 ఎకరాలు ఇచ్చిండు, మా తమ్మినికి 10 ఎకరాలు ఇచ్చిండు, మా అన్నకు 10 ఎకరాలు ఇచ్చిండు. మా అన్నకి ఇలా 200 ఎకరాలు ఉంటుంది మా అన్న కుటుంబానికి, మా తమ్మినికి 20 ఎకరాలు ఉంటుంది, నాకు 10 ఎకరాలు ఉంటుంది. నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడది రియల్ ఎస్టేట్ చేసినా, ఏది చేసినా ఎవరికి మోసం చేసిన పంతు లేదు నా దగ్గర. ఏ వ్యక్తి కూడా వచ్చి అయ్యా నాకు పలానా ఆయన నాకు మోసం చేసిండు, నా ప్లాట్ గుంజుకుండు, నా భూమి గుంజు, నాకు అవసరం కూడా లేదు. ఎవరన్నా మూర్ఖులు మరుగుతూ ఉంటారు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నన్ను ఎవరు ఏం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళప్పుడే నా మీద 4 మంత్రులు వచ్చి విరగబడ్డారు, నన్ను కొట్టాలని చూసిరు, తిట్టాలని చూసిరు, అయినా భయపడలేదు. ఈరోజు కూడా నేను అలాంటి ఆ విషయాలకు తావివ్వను, నాకు అసలు అవసరమే లేదు. వాళ్ళు నా అఫిడవిట్ చూసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ చూసుకోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. నాకు లక్షల కోట్లు లేవు, 1000 కోట్లు లేవు, 100 కోట్లు కూడా లేవు. నా ఉన్న ఆస్తులు మా తాత ఇచ్చిన భూమి ఉంది, మా తాత ఇచ్చిన ఇల్లు ఉంది. ఇది ఒకటి నేను కట్టుకున్న ఇల్లు, ఇంట్లో ఉన్నా, అంతే తప్ప ఏమి లేవు. కళ్ళకు కాల్చినట్టు అలా పడేస్తాం. ఇప్పుడు అనుచరులు, ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు పేరు చెప్పగానే నా వెనకాల వీళ్ళు నించిన అనే ఒక 4 అనుచరుల గురించి చెప్తారా సార్? చాలా మంది ఉన్నారు. 4 ఎందుకు నానా? అంటే మీతో పాటు ప్రతిరోజు ప్రయాణించే వాళ్ళు, ప్రతిరోజు వేల మంది ఉన్నారు, వందలు కాదు వేల మంది ఉన్నారు. ఆసరగా తీసుకొని పనిచేసేటోళ్ళు. నేను అదే చెప్తా ఉంటా, కొట్లాడకండి, పంచాలు పెట్టుకోకండి, ఇటువంటి మనకు పద్ధతులు నచ్చాయని చెప్తాను. ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షం అంటున్నాం. పాలకపక్షంలో ఉంటే ఏం చేస్తున్నాము? రోజు నిత్యము ఆ పని ఈ పని, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి పట్టా ఇవ్వాలి, నైట్లో కూడా మేము అదే అనుకుంటూ ఉంటాం. ఆడ రోడ్ వేయాలి, ఆడ మోరి కట్టాలి, ఆడ చెరువు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఉంటుంది. ఒకటే ఆలోచన ఏంటంటే, నేను యువత అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరంతా కూడా యువత ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి యువత ఉన్నారో, మీరు నిత్యం కష్టపడి, జీవితాంతం కష్టపడి కార్పొరేట్ సంస్థలకు మీ రక్తాన్ని దోషిపెడతా ఉన్నారు. మంచిగా ఆలోచన చేయండి. ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. ఈరోజు పరిస్థితులలో ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు చెప్తా ఉంటాడు, నీతులు చెప్తాడు. కానీ మీ నాయన ఏం చేస్తున్నాడు? మీ నాయన చేసేదానికి మీరు అనుగుణంగా పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన తండ్రి చేసేదానికి మనం అనుగుణంగా పని చేసుకోవాలి. కనుక కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో, విద్య, వైద్యం, ఫార్మసీ, ఈ 3 మనలంతా ప్రపంచాన్ని దోస్తూ ఉన్నాయి. కనుక ఈ విద్యను, వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే నడపాలి, పేద ప్రజలందరూ కూడా అది చేయాలి. మరి మీరు ఈ ఆలోచనని రేవంత్ రెడ్డి గారి వరకు చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే, అక్కడ మోడీ గారు కూడా తీసుకోవాల్సిందే ఈ విషయాన్ని. మరి మీరు ప్రజాప్రతినిధిగా రేపు పొద్దున మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేస్తారు సార్, మరి మీ పిల్లల్ని, మీ మనవరాలను మరి దాంట్లో జాయిన్ చేస్తారా? చేయాల్సిందే. నేను కూడా అంటున్నాను కదా, చేయాల్సిందే అని. ఎందుకంటే పేద ప్రజలకు ఆలోచన అనుగుణంగానే నా కొడుకు చదువుకుంటాను కదా. నేను ఆడు రోజు నాకు తెలియక ఏం చేసిన, నా కొడుకుని తీసుకుపోయి బంజారాహిల్స్ చదివించిన. ఆయనకు 1,30,000 రూపాయలు ఫీజు కట్టినాడు. 1,30,000 రూపాయలు 2003లో 1,30,000 ఫీజు కడితే ఆ రోజు 100 గజాల పైసలు బొడుపలు.
ఈరోజు అది 50 లక్షలు. మనకు తెలవక తప్పు చేస్తున్నాం. చదువుకునేవాడు ఏడున్నా చదువుకుంటాడు, ఏ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు. మనకు పెద్ద స్కూల్లో కావాల్సిన అంటే హాంభావాలకు పోయి ఆలోచనకు పోయి మనం చేస్తున్నాం తప్ప చదువుకునే బాబు ఏడ ఉన్న వజ్రం వజ్రమే. ఎక్కడ ఉన్నా కింద ఉన్నా మీద ఉన్నా తెలుగు మీడియంలో ఉన్న కలెక్టర్ కాలేదా, చాలా ముఖ్యమంత్రులు కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్కూల్లో చదువుకున్నాడు, దేవేందర్ గౌడ్ గారు ఏ స్కూల్లో చదువుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఆ రోజు ఆయన కార్పొరేట్ స్కూల్లో లేవే. రాజశేఖర రెడ్డి గారు ఏ స్కూల్లో చదువుకున్నారు. తీసుకోండి, మంత్రులు అందరినీ తీసుకోండి, ముఖ్యమంత్రులు తీసుకోండి, వాళ్ళందరూ ఏ స్కూల్లో చదువుకున్నారు. అందరూ తెలుగు మీడియంలో చదువుకున్నారు. తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. ఇవాళ మీకు బ్రహ్మాండంగా ప్రభుత్వాలు మీకు అనుగుణంగా చదువుకునే అవకాశం ఇస్తున్నాం. నువ్వు నా ఎంబడి ఇప్పుడు రండి, ఏ స్కూల్కి వస్తారు రండి, బ్రహ్మాండమైన స్కూల్ ఉంది. మీరు కష్టపడి 40,000 నుంచి 4 లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు ప్రైవేట్ వ్యవస్థకు. ప్రభుత్వ స్కూల్కి వెళ్ళండి, మీ అందరికీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ పోయి చూడండి. మధ్యాహ్నం మంచి బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. మంచి భోజనం రేవంత్ రెడ్డి గారు మంచి భోజనం పెడుతున్నాడు. మంచి స్కూల్ ఉంది, కూర్చోవడానికి స్కూల్ ఉంది, మనకు మంచి వాతావరణంలో స్కూల్ ఉంటుంది. మా జిల్లా పరిషత్ స్కూల్కి పోయి చూడు, ఎకరంలో ఉంటుంది విశాలంగా. అదే ప్రైవేట్ స్కూల్కి వస్తే ఇరుకులు గదులు, ఫ్యాన్ ఉండదు. ఒక్క ఊళ్ళో అలా కూర్చుని ఒకరి మీద ఒకరిని కూర్చుని మీకు చదువు చెప్పే ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పే టీచర్ అని చెప్తా ఉంటాను. మీ ప్రైవేట్ స్కూళ్ళల్లో 5th క్లాస్ వరకు చెప్పే టీచర్లు ఎవరో ఒకసారి పోయి చూడండి. మరి మీ అంచనాలకి ఈ మాట చెప్తారా సార్ రోజు వచ్చే వాళ్ళకి? అందరికీ చెప్తాను నేను, 90% పిల్లలకి చెప్తా, వద్దు ప్రైవేట్ స్కూల్కి పోకండి, ప్రభుత్వ స్కూల్లో వేయండి. మీరు కష్టపడేదే మీరు 20,000 సంపాదిస్తున్నానా, ఒక రోజుకు నెలకు వచ్చి 20,000 సంపాదిస్తారు, 30,000 సంపాదిస్తారు. 20,000 సంపాదించేసి నువ్వు నెలకు సంవత్సరానికి సంపాదించేది ఎంత 20,000తోని? నీకు వచ్చేది 2 లక్షలు. ఆ ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముతారు, జాగ ఉంటే జాగ అమ్ముతారు, ఇంకోటి ఉంటే ఇంకోటి అమ్ముతారు. అమ్మి మీకు చదువులకు పెడితే మీరు తల్లిదండ్రులకు చేసే అదేముంది సార్? ఇప్పుడు మీరు అన్నట్టు యాదవ్ కమ్యూనిటీ నుంచి మీరు ఉన్నారు సార్. ఏదైనా వాస్తవం ఏంటంటే మీకు ఆ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి. మీ అన్నదమ్ములు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఉన్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాదవ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మల్లారెడ్డి గారికి మక్కువ చూపించినారు అంటున్నారు. దానిపై నాన్న ఒకటి, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. మా వాళ్ళందరికీ ఏంటంటే ఊళ్ళో ఒక శివాలయం కట్టాలి, ప్రతి ఊళ్ళో మాకంటూ ఒక శివాలయం ఉండాలి. ఆ శివాలయానికి ఫండ్ కావాలి. ఫండ్ కావాలంటే మల్లారెడ్డి 5 లక్షలు 2 లక్షలు ఇచ్చి వాళ్ళందరినీ లోపరుచుకున్నాడు. మరి మీ మంచితనం పనిచేయలేదంటారా? అంటే అదే కదన్నా, వీక్నెస్ డబ్బే కదా. కానీ వ్యక్తిగతంగా మీరు అంత మంచి పేరు సంపాదించుకున్నారు సార్. మనిషికి వీక్నెస్ ఏంది? డబ్బు. ఆ డబ్బును కొనగలిగిండు. నేను ఇవాళ ఎలక్షన్లు పెట్టమంటున్నా. మల్లారెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎన్నికలు పెడదాం, సింపుల్గా ఇద్దరం తిరుగుదాం, ఒకటే కార్లో తిరుగుదాం, పొద్దుగా లేసి 4 రోజులు. నీ ఫ్యామిలీ తిరగొద్దు, నా ఫ్యామిలీ తిరగొద్దు, నువ్వు నేనే తిరుగుదాం, ఓట్లు అడుగుదాం, ఇద్దరం అడుగుదాం. ఆయన చెప్పేటి ఆయన చెప్పమని, నేను చెప్పేటి నేను చెప్తా, ఎవరు కోటేస్తారో చూద్దాం. మీకు అది ఇప్పుడు మీరు అంత ఖచ్చితంగా క్లియర్ కదా నాది. మీరు ఆలోచన చేయండి ఒకసారి. నేనేమంటున్నా, ఆయన గెలిచింది కదా మొన్న, ఆ వేళ గెలిచింది కదా. ఈ రోజు ఇద్దరు డిజైన్ పెట్టి ప్రతి ఊరికి వెళ్దాం, నేను చెప్పేది చెప్తాం, నువ్వు చెప్పేది చెప్తాం, నాకే ఓటేస్తారా నీకు ఓటేస్తారా చూద్దాం. ఇప్పుడు ఇంకోటి ఉంది సార్, దీంట్లో వజ్రేష్ యాదవ్ గారి హస్తం ఉంది దీంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు బయట. ఏంటంటే మెజారిటీ చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి కార్పొరేటర్ల వరకు అందరూ కూడా గత 6 నుంచి 8 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్లోకి మారిపోయినారు. అదంతా కూడా వజ్రేష్ యాదవ్ గారు. ఒక్కటి విషయం నాన్న, ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ కంపల్సరీ అధికార పార్టీలో ఉండాలన్న ఆలోచన. మా ఇంటి ముంగట రోడ్ వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా ప్రజాప్రతినిధిలో పని చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండి ఆకర్షితులయ్యి అందరూ వచ్చారు జనాలు. ఏ అధికారం ఉంటే అధికారంలోకి వచ్చేస్తారు. సార్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాని ప్రకారం అది కరెక్టేనా? మరి ఒక పార్టీని నమ్ముకొని మీరు నించున్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వేరే పార్టీ వస్తే దానిలోకి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? నాన్న నేను నీకు చెప్పేది ఏంటంటే ఒక విషయం గుర్తుంచుకోండి, అధికారంలో ప్రతి మనిషికి అధికారము అండదండలు కావాలనే ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగానే అందరు వెళ్తారు. పార్టీలలోకి వెళ్ళేది ఎందుకు? వాళ్ళ సొంత లాభాలు ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, ప్రజలకు పనిచేయాలనుకుంటారు, ఏదో చెప్తూ ఉంటారు, వెన్నడుస్తూ ఉంటారు. సో దాని తప్పు లేదంటారా? ఇది కామన్ జనానికి అర్థమైంది అట్లా, అంతే అంటారు. అంతే. దీంట్లో మరి మీ చెయ్యి ఉందంటారా వాళ్ళని తీసుకురావడం లోపలికి? తీసుకురావడం ఎవరైనా పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటారు కదా.
ఇప్పుడు నువ్వు ఒక మీడియా సంస్థ పెట్టిరు, మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటారా లేదా? అంతే కదా సార్. అంతే అది కామన్ కదా. సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఇందా మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా నేను రెడీగా ఉన్నా అని మీరు అంత ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మరి వజ్రేష్ యాదవ్ గారు అటుపక్క ఎవరు నించున్నా, అది మల్లారెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు కేసీఆర్ గారు కావచ్చు, ఎవరు నించున్నా మరి మీరు ముందుకు వెళ్ళిపోతారు అలానే? మా పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాం. పార్టీ సుప్రీం, పార్టీ పలానా దగ్గర నువ్వు పోటీ చేయమంటే చేయాల్సిందే కదా. వ్యక్తిగతంగా మీరు వెనక స్టెప్ తీసుకోరు, పార్టీ ఏమి లేదు. పార్టీ ఏం చెప్తే దానికి శిస్తా వహిస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేస్తాం. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు కదా సార్ అజయ్ గారు, ఇప్పుడు అజయ్ గారికి కూడా బయట మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. అంటే నెక్స్ట్ వజ్రేష్ యాదవ్ గారు వస్తారా లేకపోతే అజయ్ గారు వస్తారా? పార్టీ ఆలోచన అంటే యువతరానికి అవకాశం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, Hmm. లేదు మనల్ని పెట్టాలంటే పెట్టచ్చు. పార్టీ ఆలోచన ఏముంటుంది అది చేద్దాం. ఏముంది, చేయాల్సిందే కదా. పార్టీకి అనుగుణంగానే పార్టీ సుప్రీం, Hmm. మా లీడరే మాకు సుప్రీం, మేము కాదు సుప్రీం. పార్టీ ఆలోచన ప్రకారమే మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు సార్. ఇది కాకుండా యూజువల్గా మీరు ప్రజా సమస్యల్ని చాలా చూసిన వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ప్రజలు అన్నిటికంటే దీనిపైన ఫోకస్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుందని మీ ఆలోచన ఏంటి సార్? పేద ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇది అర్బన్. Hmm. ఈ అర్బన్లో ఉన్నటువంటి కష్టజీవులందరికీ నేను ఏం చెప్తా అంటే మోసపోకండి. మోసం చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. నా దగ్గరకు వచ్చేటోళ్ళు మీరు ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే ఒక గంట సేపు కూర్చోండి, కామన్ మెన్గా కూర్చోండి. నన్ను పలానా ఆయన మోసపోడగొట్టిండు, ఇగో నేను ఈ వీకర్ సెక్షన్లో నోటరీ ప్లాట్ కొన్నా, నేను తెలియక ఇది చేసిన అది చేసినా వస్తూ ఉంటాం. దయచేసి ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలలో నోటరీలు అమ్మేట వాళ్ళ దగ్గర నోటరీల ప్లాట్లు కొనకండి. ప్రభుత్వం, మీరు కనుక పేద ప్రజలైతే మీకు ప్రభుత్వం ద్వారా ఒక పట్టా ఇప్పించే ఏర్పాట్లు చేస్తాము. పేద ప్రజలకు అలాంటి ఆలోచననే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అయిపోయింది, మోసపోయిండ్రు. ఈ 30 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు మోసం చేసినాయి. కేసీఆర్ అంటే ఆయన రాష్ట్రంలో దోపిడి దోసి పేద ప్రజలకు చేసిన మేలేం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3500 మందికి ఇల్లు కట్టిస్తున్నాం. ఏదైతే మీరు నా ఎంబడి రండి, రేకులు ఇల్లు ఎవరికి ఉంటే వాళ్ళు 60 గజాల నుంచి 100 గజాలు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాము. పేదవాళ్ళు విద్య పరంగా కానీ చిన్న చిన్న విషయాల పరంగా కానీ మోసపోకండి అని చెప్తున్నాను. మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేసినందుకు, ఎస్పెషల్లీ యూత్ అని తెలిసి కూడా మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు, అది మా మొట్టమొదటి ఇంటర్వ్యూ మీతో జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హస్తం నాకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.